This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు AKSIAS. సో ఈరోజు మనకు ఈవినింగ్ సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి మరొక టాపిక్ ఈ NDPS యాక్ట్కి సంబంధించినటువంటిది. సో అదేనండి, మనకు ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి సినీ రంగంలో ఈ డ్రగ్స్ వినియోగం పైన మరి ఈడీ విచారణ అనేటువంటిది జరుగుతుంది. సో ప్రముఖ సినీ నటులు ఇందులో ప్రధానంగా ఈ కేసు కింద, ఈ డ్రగ్స్ వినియోగం కింద, డ్రగ్స్ సరఫరా కింద సో వారు విచారణ ఎదుర్కొంటున్నారు. సో మనకు ఎవరు అనేటువంటి దాన్ని మనం పక్కన పెడితే, అసలు ఈ డ్రగ్స్ వినియోగం కానీ, ఈ డ్రగ్స్ సప్లై చేయడంలో కానీ ఉన్నటువంటి చట్టం ఏంటి, చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, సో ఈ చట్టంను ఎప్పుడు తీసుకొచ్చారు, అసలు ఈ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది, ఒకవేళ ఈ చట్టం కింద డ్రగ్స్ వినియోగించినట్టు కానీ, డ్రగ్స్ను సప్లై చేసినట్టు కానీ దోషులుగా తేలితే మరి వారికి ఏ విధమైనటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది, తర్వాత ఈ డ్రగ్స్ను నియంత్రించడం కోసం ఉన్నటువంటి సంస్థలు ఏంటి, వాటి యొక్క పాత్ర ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ వన్, మనకు NDPS యాక్ట్ 1985లో చేశారు. NDPS యాక్ట్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అని చెప్పేసి అంటారు. మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల చట్టము అని చెప్పేసి అంటాం. దీన్ని 1985లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే, మనకు గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఒక పేర్లు మీకు వినబడి ఉంటుంది. సో ఇదేమిటి అంటే, మన భారతదేశం అనేటువంటి పొరుగున ఉన్నటువంటి, మన భారతదేశానికి పొరుగున ఉన్నటువంటి కొన్ని దేశాలు ఈ డ్రగ్స్ ఉత్పత్తి అనేటువంటిది ప్రధానంగా చేస్తున్నటువంటి దేశాలు అన్నట్టు. అంటే ఆ దేశ ప్రభుత్వాలు కాదు, ఆ దేశాలలో ఈ డ్రగ్స్ ఉత్పత్తి అనేటువంటిది, ఈ మాదక ద్రవ్యాల ఉత్పత్తి అనేటువంటిది ప్రధానమైనటువంటి సెంటర్గా ఉన్నాయి. ఆ ఉత్పత్తి చేయబడినటువంటి ఆ నార్కోటిక్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో అవి మన ఇండియాలో వాటిని అక్రమ రవాణా చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ దేశాలలో ఉత్పత్తి అవుతుంది, కానీ ఆ దేశాలలో వాటి వినియోగం అనేది ఎక్కువగా లేదు. మన దేశంలో వినియోగం ఎక్కువగా ఉంది. అంటే మన దేశంలో కన్సంప్షన్ అనేది చేస్తున్నారు. ఇది భారతదేశాన్ని ఒక ట్రాఫికింగ్గా దీన్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఆ దేశాలలో ఉత్పత్తి చేసి మన దేశానికి రవాణా చేస్తున్నారు. ఇది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా. సో ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అనేటువంటిది మన భారతదేశంలో ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి భారత ప్రభుత్వం దీన్ని నియంత్రించాలి అని చెప్పేసి సో దీనిపైన ఒక బలమైన చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం 1985 నవంబర్ 14వ తేదీన అమలులోనికి రావడం జరిగింది. సో ఈ చట్టం కింద ఈ మత్తు పదార్థాలను, మాదక ద్రవ్యాలను నియంత్రించడం కోసం ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. దాన్ని మనం NCB అంటాం, నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి మనకు దీనిని 1986 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. అంటే ఈ మాదక ద్రవ్యాలను వినియోగించడం కంటే, మత్తు పదార్థాలు వినియోగించడం కంటే అసలు ఈ మత్తు పదార్థాలు రవాణా ఎలా జరుగుతుంది, సో దీన్ని ఎవరు విక్రయిస్తున్నారు, సో ఇది రావడానికి ఈ దేశంలో ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది ప్రధానంగా విచారణ అనేటువంటి జరుగుతుందండి. సో ఇప్పుడు కూడా మన సినీ రంగంలో ఈ మాదక ద్రవ్యాలు, ఈ మత్తు పదార్థాలు, ఈ డ్రగ్స్ అనేటువంటివి కొంతమంది సినీ ప్రముఖుల దగ్గర లభించాయి, కొంతమంది వినియోగించారు అని చెప్పేసి ఎంక్వైరీలో భాగంగా తెలిసింది. కానీ ఇప్పుడు ఆ ఇష్యూ కంటే ప్రధానంగా జరుగుతున్న ఇష్యూ ఏమిటి అంటే, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీన్ని విచారణ చేస్తుంది. ఎందుకు విచారణ చేస్తుంది అంటే, NCB యొక్క నార్కోటిక్ కంట్రోల్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య విధి ఏమిటి అంటే, సో భారతదేశంలోకి ఈ మాదక ద్రవ్యాలను రావడాన్ని అడ్డుకోవాలి. సో మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించాలి అంటే ఫస్ట్ మన దేశంలోకి అవి రాకుండా ఉండాలి.
అందుకని ఈ వ్యవస్థ ప్రధానంగా ఈ సంస్థ అనేది ప్రధానంగా పనిచేస్తుంది. కాబట్టి మాదక ద్రవ్యాల రవాణా మన భారతదేశంలో జరిగింది అంటే దానికి కారణం ఏంటి, సో దానిలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, దానికి మత్తు పదార్థాలకు నిధులు ఎవరు మళ్లిస్తున్నారు, ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఎక్కడి నుంచి జరుగుతుంది, ఫండ్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుండి జరుగుతుంది అనేది ప్రధానంగా నిఘా పెడతారు. అందుకనే మనకు ఈడీ యొక్క పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది భారతదేశంలో ఆర్థిక నేరాలు జరిగినప్పుడు ఆర్థిక నేరాలపైన విచారణ చేసి దర్యాప్తు చేసి దానికి సంబంధించిన దోషులకు సంబంధించిన నివేదికను కోర్టుకి ఇవ్వడమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ముఖ్య విధి. కాబట్టి ఇక్కడ ఈ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు ఈ ఈడీ ద్వారా ఈ మాదక ద్రవ్యాల రవాణాకు కారకులైనటువంటి వారిపైన విచారణ చేసి వారిని గుర్తిస్తూ వారిని దోషులుగా నిర్ణయించడానికి ఈడీ యొక్క పాత్రను వినియోగించుకుంటారు. అందుకని ప్రజెంట్ మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈడీ విచారణ అనేటువంటి జరుగుతుంది. మరియు ఎవరి వద్ద అయితే ఈ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఉన్నాయి అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయో వారి ఇళ్లల్లో సోదాలు చేయడము, వారికి సంబంధించినటువంటి పూర్తి కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏమంటారు వాటిని మనం దానికి సంబంధించినటువంటి డివైజెస్ కానీ, ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి డిస్కులు కానీ హార్డ్ కాపీస్ కానీ ఏమున్నా కూడా, అంటే సాఫ్ట్ కాపీస్ కానీ ఏమున్నా కూడా మనకు వీళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే అసలు ఇది ఇక్కడ రావడానికి కారణం ఏంటి, సినీ రంగంలోకి ఈ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ఎలా రవాణా చేయబడుతున్నాయి, దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, సో దీనికి ఫండ్ ట్రాన్స్ఫరింగ్ అనేటువంటిది ఎక్కడి నుండి జరుగుతుంది, ఇంత మొత్తంలో ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది, దీని పూర్తి వెనకాల ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి నేరాలు ఎవరు, ఈ మత్తు పదార్థాలను ఇక్కడ రవాణా చేయడానికి వ్యాపారంగా దీన్ని ఎప్పటి నుంచి ఎవరు ఉపయోగిస్తున్నారు, ఇది వ్యాపారం చేసే పెద్దలు ఎవరు, వ్యాపారం చేసేటువంటి నేరస్తులు ఎవరు అనే దాని గురించి ఈడీ ప్రధానమైనటువంటి ఫోకస్ చేసింది, ఓకేనా. సో అంటే మత్తు పదార్థాలను వినియోగించడాన్ని తగ్గించాలి అంటే ముందు అవి మన భారతదేశంలోకి రాకుండా నియంత్రణ చేయాలి. అందుకని ఈ చట్టంలో 2 రకాల అంశాలు అనేటువంటివి మనకున్నాయి. ఒకటి వినియోగించడాన్ని నియంత్రించడం కోసం, మరియు వినియోగిస్తే చట్టం చేయడం, మరియు దీన్ని సరఫరా చేయడము, దీన్ని స్టోర్ చేసుకోవడము, దీన్ని వ్యాపారం చేయడం కూడా నిషేధిస్తూ దానికి సంబంధించిన శిక్షలు కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. సో ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పాను, ఈ చట్టం చేయడానికి మన పొరుగు దేశాలలో ఈ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల ఉత్పత్తి అనేది ప్రధానంగా జరిగి భారతదేశంపై దాని ఇంపాక్ట్ పడుతుంది, భారతదేశాన్ని ఒక మార్కెటింగ్గా ఉపయోగిస్తున్నారు అన్నాం కదా. అందులో గోల్డెన్ క్రిసెంట్ అని చెప్పేసి ఉన్నాం. సో గోల్డెన్ క్రిసెంట్ దేశాలు, సో గోల్డెన్ క్రిసెంట్ దేశాలు అని చెప్పేసి ఒక 3. ఇవేమిటంటే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్. ఈ 3 దేశాలలో మనకు ఈ మత్తు పదార్థాల ఉత్పత్తి అనేటువంటిది, మాదక ద్రవ్యాల ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. సో డ్రగ్స్ ఇక్కడ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ దేశాల నుంచి మన దేశానికి అది వ్యాపారంగా జరుగుతుంది అన్నట్టు. అంటే మన దేశాన్ని టార్గెట్గా చేసుకొని మన దేశంలో వాటిని విక్రయించడం కోసం మన దేశాన్ని ఒక మార్కెట్గా మార్చేసి ఇక్కడ ఉత్పత్తి అయినవన్నీ కూడా మన దేశానికి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది ప్రధానంగా ప్రజెంట్ మన తాలిబాన్ల యొక్క చెరలో ఉన్నటువంటి ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్ల యొక్క అసెట్స్ ఏంటో తెలుసా, తాలిబాన్లకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏంటిదంటే ఈ డ్రగ్సే. అది కూడా అర్థమవుతుందా, అంటే ఇక్కడ ఉన్నటువంటి మాదక ద్రవ్యాలను మత్తు పదార్థాలను ఇతర దేశాలకు పంపి వ్యాపారం చేసి తద్వారా వీళ్ళు ఆదాయం పొందుతున్నారు. సో అది ఎవరో కాదు, మళ్ళీ మన ఇండియానే, ప్రధానంగా మన ఇండియాలోనే, ఓకేనా, ప్రధానంగా మన ఇండియానే టార్గెట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో తర్వాత ఇక గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి మరొకటి అన్నాం కదా. సో మన భారతదేశం వైపు మరొక వైపు ఉన్నటువంటి మరికొన్ని దేశాలను మాదక ద్రవ్యాల ఉత్పత్తిలో వాటిని గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి అంటున్నాం. ఆ గోల్డెన్ ట్రయాంగిల్ అనేటువంటివి ఏమిటంటే, ఒకటి మయన్మార్ అంటే బర్మా, ఓకేనా, మయన్మార్, తర్వాత లావోస్, వియత్నాం, థాయిలాండ్, ఓకే. సో వీటిని గోల్డెన్ ట్రయాంగిల్స్ అంటారు, వీటిని గోల్డెన్ క్రిసెంట్స్ అంటారు. సో ఈ దేశాలలో ఉత్పత్తి మన భారతదేశంలో దాన్ని విక్రయించడం, ఇది ప్రధానంగా జరుగుతున్నటువంటిది అన్నట్టు. సో దీనివల్ల మెయిన్గా ఇంపాక్ట్ అయ్యేది ఏమిటంటే భారతదేశమే. అందుకే భారతదేశంలో దీన్ని నియంత్రించాలి అని చెప్తూ ఈ చట్టాన్ని మనకు తీసుకురావడం జరిగింది, ఓకేనా. అయితే ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.
ఎన్డిపిసి యాక్ట్ 1985 ప్రకారం మనకు డ్రగ్స్ను మనకు రెండు రకాలుగా క్లాసిఫికేషన్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ డ్రగ్స్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలు ఇవి వేరువేరుగా తీసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ డ్రగ్స్. సైకోట్రోపిక్ డ్రగ్స్ ఓకేనా. నార్కోటిక్ డ్రగ్స్ను మనం మత్తు పదార్థాలు అంటున్నాం. అంటే ఇవి సహజంగా కొన్ని చెట్లను పెంచి వాటి యొక్క ఆకుల ద్వారా వీటిని తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎగ్జాంపుల్ గంజాయి అలాంటివి మనకి ఇక్కడ ఇది జరుగుతున్నటువంటిది. గంజాయి కానీ కొకైన్ కానీ ఇవి కొన్ని చెట్లను పెంచి వాటి యొక్క ఆకుల ద్వారా దీన్ని తయారు చేస్తూ ఉంటారు. వీటిని నార్కోటిక్ డ్రగ్స్ అంటారు. సైకోట్రోపిక్ డ్రగ్స్ అంటే ఏమిటి అంటే ఇవి కెమికల్స్తో తయారు చేయబడతాయి. అంటే కొన్ని కెమికల్స్ను వినియోగించి వీటిని తయారు చేస్తూ ఉంటారు ఓకేనా. సో వీటిని మనం మాదక ద్రవ్యాలు అని అంటాం. వీటిని మనకు ఎక్కువగా ఇంజెక్షన్స్ రూపంలో కానీ లేదంటే డైరెక్ట్గా మనకు ట్యాబ్లెట్స్ రూపంలో కానీ తీసుకునడానికి ఇవి ఎక్కువగా మనకు ఉపయోగించడం జరుగుతూ ఉందన్నట్టు. సో ఇవి మామూలుగా స్మోక్ చేసేటప్పుడు కానీ లేకుంటే డైరెక్ట్ ఫిజికల్గా తీసుకోవడానికి కానీ ఇది ఎక్కువగా మనకు అవకాశం ఉన్నటువంటిది. ఇవి మామూలుగా సహజంగా తయారు చేయబడేటువంటివి, ఇవి కృత్రిమంగా తయారు చేయబడేటువంటివి. చూడండి, ఇవి ప్రధానంగా రక్తంపై ప్రభావం చూపుతాయి. ఇవి ప్రధానంగా నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతాయి. నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతాయి, బ్రెయిన్ పైన ప్రభావం చూపుతాయి. సో వీటి ప్రభావం కంటే వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అసలు డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషి మెంటల్గా ఇంబ్యాలెన్స్ అవుతాడు. అంటే ఒక స్టెబిలిటీ అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది ఓకేనా. ఒక ఆలోచన శక్తిని కోల్పోతాడు. కోల్పోయి తను తక్షణ అవసరం కోసం, తన అవసరాన్ని తీర్చుకోవడం కోసం ఏ మార్గాన్నైనా ఎంచుకుంటాడు. అంటే ఇండైరెక్ట్గా మనం చెప్పాలి అంటే నేరాలకు పాల్పడతాడు. అర్థమవుతుందా? డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి వ్యక్తి, డ్రగ్స్ని ఎక్కువగా కన్సంప్షన్ చేసేటువంటి వ్యక్తి, వాటికి అడిక్ట్ అయినటువంటి వ్యక్తి తనకు ఏ అవసరం వచ్చినా ఆ అవసరాన్ని తీర్చుకోవడం కోసం తన ఆలోచన శక్తిని కోల్పోయి ఆ అవసరం వెంటనే తీరాలి అని చెప్పేసి దానికి తప్పుడు పద్ధతులు ఏదైనా కానీ అది తప్పు కాదు అనుకొని తన అవసరం తీర్చుకోవడమే కరెక్ట్ అని చెప్పేసి ఆయన నేరాలకు పాల్పడము, దొంగతనాలకు పాల్పడము ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇది ఆటోమేటిక్గా మనకు దేశంలో క్రైమ్స్ పెరగడానికి కారణమవుతుంది, నేరాలు పెరగడానికి ఇది కారణమవుతుంది. అందుకనే ఇది భారతదేశం యొక్క సమాజం పైన మరియు ఆర్థిక వ్యవస్థ పైన ప్రమాదం చూపుతున్నది. భారతదేశం సమాజం పైన ప్రభావం చూపుతున్నది మరియు ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈరోజు మనం విద్య కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. మన భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా మనకు విద్యా అభివృద్ధి కోసం అని చెప్పేసి, సమాజంలో మార్పు రావాలి అని చెప్పేసి, దేశ అభివృద్ధి చెందాలి అని చెప్పేసి, మానవ వనరుల అభివృద్ధి అని చెప్పేసి మనం అనేక రకాల పాలసీస్ను, ప్లాన్స్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం దేశం డెవలప్ చేసుకోవడం కోసం. కానీ ఇప్పుడు వీటిని మన దేశంలో యూజ్ చేయడం వల్ల, వీటిని మన దేశంలో రవాణా చేయడం వల్ల మళ్ళీ విద్యావంతులే వీటిని ఎక్కువగా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరియు ప్రముఖులుగా సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులు కూడా వీటిని వినియోగించుకునేటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ వాటిని వినియోగించుకుంటే వాళ్ళు వివేచనా శక్తి అనేటువంటిది కోల్పోయి, ఆలోచన శక్తి అనేది కోల్పోయి వాళ్ళు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు అప్పటికప్పుడు ఏదైనా చేయొచ్చు. అంటే సమాజంలో నైతిక విలువలు అనేటువంటి కోల్పోవడం జరుగుతుంది, నేరాలు అనేటువంటివి జరుగుతుంది ఓకేనా. పూర్తిగా ఇలా దేశం అనేటువంటిది నష్టాన్ని ఎదుర్కొంటుంది. అందుకని దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మన ఇండియన్ గవర్నమెంట్ ఈ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టానికి 1988లో ఒకసారి, 2001లో ఒకసారి, 2014లో మరొకసారి అమెండ్మెంట్ చేశారు. అంటే ఇప్పటికీ ఈ చట్టాన్ని 3 times అమెండ్మెంట్ చేశారు. రీసెంట్గా 2014లో చేసినటువంటి అమెండ్మెంట్ అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఓకేనా. వాస్తవానికి ఏమిటి అంటే మనకు ఈ బాలీవుడ్లో మొదటిసారిగా ఇది ఇష్యూ అయింది ఓకేనా. రియా చక్రవర్తి అని చెప్పేసి మనకు ఒక ఇష్యూ అనేటువంటి జరిగింది. ఒక నటుడు
చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం, దాని వెనకాల ఉన్నటువంటి ఒక నటి పాత్ర, ఒక పర్సన్ పాత్ర, ఆమె ఈ డ్రగ్స్కు అడిక్ట్ అవ్వడం, ఇదంతా ఒక ఇష్యూగా వచ్చి మళ్ళీ దీని గురించి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అయితే అక్కడికంటే మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా మన సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ నటులు కూడా దీని కేసులో విచారణ ఎదుర్కోవడం అనేటువంటిది ఇది ఇంకా హైలైట్ అయింది. వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎలా ఇష్యూ అయింది అంటే, సో ఫస్ట్ మనకి స్కూల్ పిల్లల దగ్గర ఈ డ్రగ్స్కు సంబంధించింది తెలుసుకోవడం జరిగింది అన్నట్టు. స్కూల్ పిల్లలు డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టుగా తెలుసుకున్నారు. అసలు డ్రగ్స్ అంటే యూజ్ చేశారా లేదా పక్కన పెడితే, డ్రగ్స్ వాళ్ళ దగ్గర మనకు ఉంది. సో ఈ డ్రగ్స్ చిన్నపిల్లలకి ఎక్కడిది, చిన్నపిల్లలు ఎందుకు ఇలా డ్రగ్స్ కలిగి ఉన్నారు ఏంటిది అని చెప్పేసి మనకు ఎంక్వైరీ అనేది చేశారు. చూడండి, మనకి ఈ చట్టం ప్రకారం ఎంక్వైరీ చేసేది ఎవరు అంటే మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కంబైన్డ్గా ఈ విచారణ అనేటువంటి చేపడతారు. సో ఇది సరఫరా మాదక ద్రవ్య అక్రమ రవాణా మాదక ద్రవ్యాలకు సంబంధించిన సరఫరా జరిగితే, సో దీని పెద్ద మొత్తంలో జరిగే దాని గురించి ఈడీ ఎన్సీబీ ద్వారా ఈడీ అనేది ఎంటర్ అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది ప్రధానంగా సో ఎవరు దీన్ని సరఫరా చేస్తున్నారు, ఈ వ్యాపారం ఎవరు చేస్తున్నారు, సో ఎక్కడి నుండి వస్తుంది, దీనికి సోర్స్ ఏంటి, దీనికి ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈడీ చేస్తుంది. సో దీన్ని ఎవరు వినియోగిస్తున్నారు, ఎవరు దీనికి అడిక్ట్ అయ్యారు, సో దానికి సంబంధించినటువంటి దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సో ఫస్ట్ స్కూల్ పిల్లలు ఇలా యూజ్ చేస్తున్నారని తెలుసుకొని పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించింది ఆరా తీస్తే చివరికి తెలిసింది ఏంటంటే ఆ స్కూల్ పిల్లలు ఎవరో కాదు, ప్రముఖ సెలబ్రిటీస్ యొక్క పిల్లలే. సో ప్రముఖ సెలబ్రిటీస్ యొక్క పిల్లలు, వాళ్లకు డ్రగ్స్ రావడానికి కారణం ఏంటంటే ఆ సెలబ్రిటీస్ యూజ్ చేస్తున్నారా లేదా సెలబ్రిటీస్ యొక్క ఇంట్లో మాత్రం లభించినాయి. అంటే సెలబ్రిటీస్ తన ఇంట్లో డ్రగ్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఈ డ్రగ్స్ను వాళ్ళు వినియోగిస్తున్నట్టే మనకు కరెక్ట్ చెప్పాలంటే. కాబట్టి ఈ డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి డ్రగ్స్ గురించి తెలిసింది. సో వీళ్ళు ఏం చేశారంటే స్కూల్కి పట్టుకొని వచ్చారు. స్కూల్కి పట్టుకొని రావడం వల్ల సో వాళ్ళ యొక్క పేరెంట్స్, ప్రముఖ సినీ ప్రముఖులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మొత్తం కూపీ లాగితే మొత్తం ఇదంతా కూడా ఒక బయటపడడం అనేటువంటి జరిగింది. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకు గతంలో వీళ్ళపైన కేసులు వేశారు, కేసు ఫైల్ అయింది, అనేక మందిని విచారణ చేశారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అసలు ఇది ఎక్కడిది, ఈ తెలుగు రాష్ట్రాలకు ఎక్కడి నుండి వస్తుంది, హైదరాబాద్కు అసలు ఇది ఏ రకంగా వస్తుంది, భారతదేశంలో ఈ నెట్వర్క్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి చూస్తున్నారు. ఆల్రెడీ బాలీవుడ్లో దీన్ని యూజెస్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు టాలీవుడ్కి కూడా ఇది వచ్చేసింది. అంటే ఇది బాలీవుడ్ టాలీవుడ్కే కాకుండా అనేక రకాలుగా మనకు వెళ్తుంది. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. తర్వాత పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. సో ఇది ప్రముఖులు అనేటువంటి వారి నుంచే ఇది వస్తుంది. కాబట్టి ఇది చాప కింద నీరులాగా జరుగుతున్నటువంటి ఒక వ్యాపారం. సో ఇది దేశానికి పెద్ద సమస్య, ఇది చాలా నష్టం కలిగిస్తుంది. అందుకని దీన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఈడీ విచారణ అనేటువంటిది చేపట్టింది, దీని గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం. ఓకేనా? అయితే డ్రగ్స్కు సంబంధించిన దానిలో మనకు చట్టం తీసుకుంటే ఎన్డీపీసీ యాక్ట్లో ఉన్నటువంటి ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించినటువంటి దానిలో ఉన్నటువంటి నిబంధనలు కనుక మనకు తీసుకుంటే ఏమిటంటే ఈ చట్టం ప్రకారము డ్రగ్స్ను వినియోగించడం అంటే కన్జంప్షన్ చేయడం, వినియోగించడం కానీ లేదా డ్రగ్స్ను ఉత్పత్తి చేయడం లేదా కలిగి ఉండడం, కలిగి ఉండడం అంటే డ్రగ్స్ను వినియోగించకపోయినా కానీ డ్రగ్స్ మన దగ్గర ఉన్నా కూడా, డ్రగ్స్ మన దగ్గర పట్టుబడినా కూడా, మన దగ్గర ఒకవేళ డ్రగ్స్ను తీసుకున్నా మన దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు ఉన్నా కూడా ఖచ్చితంగా అది నేరమే. కాబట్టి డ్రగ్స్ వినియోగము లేదా ఉత్పత్తి లేదా కలిగి ఉండడం మరియు స్టోర్ చేయడం, నిల్వ, ఓకేనా, కిలోల కొద్దీ గ్రాముల కొద్దీ మన ఇంట్లో కానీ మన దగ్గర కానీ నిల్వ చేయబడి ఉన్నా అది కూడా నేరమే. తర్వాత దీనిని వ్యాపారం చేయడం, కమర్షియల్ చేయడము, సో దీన్ని వ్యాపారం చేయడం, దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం, మరొకరికి చేరవేయడం, అంటే డ్రగ్స్ను ఒకరి దగ్గర నుంచి తీసుకొని మరొకరి దగ్గరికి చేరవేయడం కూడా నేరమే. వాళ్ళు వినియోగించకపోవడం పక్కన పెట్టేస్తే సో అలా ట్రాన్స్ఫర్ చేయడం కూడా నేరమే. ఉదాహరణకు పూరి జగన్నాథ్ గారి దగ్గర మనకు ఎంక్వైరీలో భాగంగా దొరికింది ఏంటంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా మనకు చెప్పబడింది. ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా అంటే తన దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రముఖ డైరెక్టర్ కదండి, ప్రముఖ సినీ డైరెక్టరు. సో కాబట్టి చాలామంది ఇండస్ట్రీలో చాలామందితో పరిచయాలు ఉంటాయి, చాలామంది నటులతో పరిచయాలు ఉంటాయి. సో ఈ నటులకు ఇది రావడానికి తన దగ్గర నుంచి వచ్చింది అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. అంటే ట్రాన్స్ఫర్ చేయడం కూడా
నేరమే, ట్రాన్స్ఫర్ చేయడం కూడా నేరమే. ఇలా ఉత్పత్తి చేయడము, వినియోగించడము, కలిగి ఉండడము, నిల్వ చేసుకోవడము, తర్వాత వ్యాపారం చేయడము, తర్వాత ఒకరికి చేరవేయడము ఇవన్నీ కూడా మనకు నేరాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా మనకు కెల్విన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఇప్పుడు మనకు ఈ తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖుల యొక్క డీటెయిల్స్ అంతా రావడానికి కారణం ఎవరంటే కెల్విన్ గారు. ఈ కెల్విన్ మార్కెరాన్స్ అనేటువంటి వ్యక్తి దగ్గర పెద్ద మొత్తంలో మనకు డ్రగ్స్ అనేటువంటి దొరికింది. అంటే సో ఇక్కడి నుంచే మనకు ప్రధానంగా వెళ్తుంది, ఇక్కడ నుంచే పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ దగ్గర నుంచి నటులకు, ఇతర వ్యక్తులకు వెళ్తుంది. సో కాబట్టి ఇతను వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇతన్ని గుర్తించడం జరిగింది. ఆరోపణలు ఓకేనా. సో వహాబు తర్వాత అగ్దుద్ అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇతను పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నాడు. సో మరి ఇతనికి ఎలా వస్తుంది? సో ఇదంతా కూడా ఇప్పుడు మనకు ఈడీ ప్రధానంగా తీసుకుంది. సో 2 నెలల క్రితమే ఈడీ ఇతన్ని విచారణ చేసి ఇతనిపైన పూర్తి కేసులు కూడా వేయడం జరిగింది. ప్రజెంట్ మాత్రం ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, వినియోగిస్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు డ్రగ్స్కి సంబంధించినటువంటి దానిలో మోతాదును బట్టి శిక్షలు అనేటువంటివి ఉన్నాయి. మనకు మోతాదును బట్టి శిక్షలు ఉన్నాయి. అంటే డ్రగ్స్ కలిగి ఉన్న, డ్రగ్స్ వినియోగించిన, డ్రగ్స్ను ఉత్పత్తి చేస్తున్నా, డ్రగ్స్ను వేరే వాళ్ళకు పంపిస్తున్నా, సో అది వ్యాపారం చేస్తున్నా, అది క్వాంటిటీ బట్టి మనకి ఇక్కడ పనిష్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. క్వాంటిటీని బట్టి పనిష్మెంట్స్ ఉన్నాయి. ఈ పనిష్మెంట్లో మనం ప్రధానంగా చూస్తే, ఈ పనిష్మెంట్స్లో ప్రధానంగా ఏంటంటే క్వాంటిటీ బట్టి చెప్తున్నారు. క్వాంటిటీ అని బట్టి చెప్తున్నారు. అంటే దీనిలో స్మాల్ క్వాంటిటీ అనేది ఒకటి, తర్వాత కమర్షియల్ క్వాంటిటీ ఒకటి అని చెప్పేసి 2 రకాల క్లాసిఫికేషన్ చేశారు మనకు. స్మాల్ క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ. స్మాల్ క్వాంటిటీ అంటే ఏమిటి అంటే, సో కొంత మొత్తం అంటే ఈ డ్రగ్ను ఇంతవరకు కలిగి ఉంటే దాన్ని స్మాల్ క్వాంటిటీ అంటారు, అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని కమర్షియల్ క్వాంటిటీ అంటారు అన్నట్టు. సో స్మాల్ క్వాంటిటీ కలిగి ఉంటే పనిష్మెంట్ ఏమిటి? స్మాల్ క్వాంటిటీ కలిగి ఉన్నాడంటే తక్కువ మొత్తంలో తన దగ్గర డ్రగ్స్ దొరికిందంటే తను వినియోగిస్తున్నాడు, పెద్దగా అతను వ్యాపారం చేసే వ్యక్తి కాదు, తను వినియోగించుకునే వ్యక్తి, లేదంటే తనకు ద్వారా వేరే వాళ్ళకు పంపించే వ్యక్తి, వేరే వాళ్ళు వాడే విధంగా దాన్ని పంపించే వ్యక్తి, అంతేకాని తను వ్యాపారస్తుడు కాదు. ఓకేనా, తను వ్యాపారస్తుడు కాదు. స్మాల్ క్వాంటిటీ కలిగి ఉంటే అది వ్యాపారస్తుడు కాదు అని భావిస్తాం. సో తను కన్జ్యూమర్గా భావిస్తారు. సో తను కన్జ్యూమర్ కాబట్టి సో ఇది ఒక అడిక్ట్కి అయ్యాడు అని చెప్పేసి సో వీరికి ఏం చేస్తారంటే మనకు 1 year జైలు శిక్ష, 1 year జైలు శిక్ష అనేటువంటిది ఉంది. సో 1985 చట్టం చేసినప్పుడు 6 months అన్నారు. 2014లో లేటెస్ట్ అమెండ్మెంట్ జరిగిందన్నాం కదా, 2014లో జరిగిన అమెండ్మెంట్ ప్రకారం 6 months ఉన్నటువంటి ఈ పనిష్మెంట్ను దీన్ని మనకు 1 yearకు చేశారు. అంటే 1 సంవత్సరం జైలు శిక్ష అనేటువంటిది మనకు ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇక జరిమానా అనేటువంటిది కూడా ఉంది. దీనితో పాటుగా 10,000 రూపాయలు జరిమానా. చూడండి, స్మాల్ క్వాంటిటీ కంటే ఎక్కువ ఉండి కమర్షియల్ క్వాంటిటీ కంటే తక్కువ ఉంటే సో దానికి మనకు జైలు శిక్ష వచ్చేసి 10 years జైలు శిక్ష అనేటువంటిది ఉంటుంది. మరియు జరిమానా వచ్చేసి 1 lakh. ఇక కమర్షియల్ క్వాంటిటీ కలిగి ఉంటే, కమర్షియల్ క్వాంటిటీ అని చట్టంలో ఏదైతే చెప్పబడిందో ఆ క్వాంటిటీ ఒక వ్యక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా అతను వ్యాపారం చేస్తున్న వ్యక్తిగా ఉంటారు. సో అతనికి జైలు శిక్ష అనేది మినిమం 10 years, సో మ్యాక్సిమం 30 years వరకు కూడా శిక్ష పడవచ్చు. ఓకేనా. మనకు 1985 యాక్ట్లో ఉరిశిక్ష విధించేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చారు. అక్కడ మరణశిక్ష అనేటువంటిది కూడా ఉంది. సో ఇలా కమర్షియల్ క్వాంటిటీ కలిగి ఉంటే, ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉంటే అది అతిపెద్ద నేరము, దానివల్ల ఎంతోమంది జీవితాలను పాడు చేస్తున్నటువంటి వ్యక్తి, అది ఒక హత్య చేసిన దానికంటే ఎక్కువ. అంతే కదండి. ఇప్పుడు వ్యాపారం చేసేవాడు అంటే అది చాలా నష్టం. వినియోగం చేసేవాడు అంటే వాడు అడిక్ట్ అయ్యాడు కాబట్టి వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి రీహాబిలిటేషన్ సెంటర్స్కు పంపించి కొంచెం మార్చొచ్చు, వివిధ కారణాల చేత అడిక్ట్ అయి ఉంటాడు. కానీ ఈ వ్యాపారం చేసేవాడు పెద్ద నేరం చేస్తున్నాడు. సో కాబట్టి వ్యాపారం చేసేవాడు పెద్ద నేరం చేస్తున్నాడు కాబట్టి ఇంతకుముందు ఏకంగా మరణశిక్ష అనేది ఉండేది. అయితే మరణశిక్షను 2014లో అమెండ్మెంట్ చేసి మరణశిక్ష కాకుండా మ్యాక్సిమం 30 years అనేటువంటిది మనకు జైలు శిక్ష మరియు 2 lakhs వరకు జరిమానా అనేటువంటిది
విధించే విధంగా ఈ చట్టం చెప్తుంది. స్మాల్ క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ. స్మాల్ క్వాంటిటీ కలిగి ఉంటే కన్స్యూమర్గా భావిస్తారు. సో అప్పుడు 1 ఇయర్ జైలు శిక్ష, లేదంటే 1 ఇయర్ జైలు శిక్ష మరియు 10,000 జరిమానా. ఇక స్మాల్ క్వాంటిటీ కంటే కమర్షియల్ క్వాంటిటీ కంటే స్మాల్ క్వాంటిటీ కంటే ఎక్కువ ఉండి కమర్షియల్ క్వాంటిటీ కంటే తక్కువ ఉంటే సో వారికి 10 ఇయర్స్ జైలు శిక్ష మరియు 1 lakh. అంటే ఇది ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తులు అన్నట్టు ఇంకా అర్థం చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తులు వీళ్ళు కన్స్యూమరే కాదు, వీళ్ళు తమ నుంచి వేరే వాళ్ళకు కూడా అమ్ముతున్నారు, తమ నుంచి వేరే వాళ్ళకు సరఫరా చేస్తున్నారు. ఇక కమర్షియల్ క్వాంటిటీ కలిగిన వాళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు. సో వారికి మినిమం 10 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ మరియు 2 lakhs జరిమానా అనేటువంటిది విధించబడుతుంది. సో ఇందులో మనకు ఎన్డీపీసీ యాక్ట్లో డ్రగ్స్ను అనేక రకాలుగా మనకి క్వాంటిటీని బట్టి తీసుకున్నారు. అసలు ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం ఏ డ్రగ్స్ నిషేధం? ఎందుకంటే కొన్ని డ్రగ్స్ యూజ్ చేయడమును ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఎందుకంటే మనకు వైద్య రంగంలో తీసుకుంటే మనకిప్పుడు మత్తు ఎక్కించాలి అంటే ఏదైనా సర్జరీ చేసేటప్పుడు కానీ ఏదైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా మత్తు ఇంజెక్షన్స్ అనేవి అంటారు. ఓకేనా? సో కాబట్టి అది కూడా డ్రగ్గే. సో ఆ డ్రగ్ అనేటువంటిది మనకు మెడికల్గా అంటే మనకు వైద్య రంగంలో మనం దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి అది కాదు. సో కాబట్టి ఇక్కడ ఏ డ్రగ్ను యూజ్ చేయడం నేరం అనేది కూడా స్పష్టంగా రాయాలి. అన్ని డ్రగ్స్ కూడా కాదు. ఓకేనా? సో ఫస్ట్ మనకు తీసుకున్నట్లయితే చెరాస్ అని చెప్పేసి ఒకటి, కొకేన్ అని చెప్పేసి ఒకటి, తర్వాత హెరాయిన్, అనేటువంటిది ఒకటి, తర్వాత ఎల్ఎస్డి, మనకు తెలిసినటువంటిది లోకల్గా ఎక్కువగా యూజ్ అయ్యేది గంజాయి. ఓకేనా? గంజాయి. సో ఇలాంటివి డ్రగ్స్ ఉన్నాయి. తర్వాత మార్ఫిన్, తర్వాత ఇంకోటి మెథోడన్. సో ఇలాంటి డ్రగ్స్ అనేటువంటివి మనకు నిషేధించబడ్డాయి. అయితే 1985లో ఈ డ్రగ్స్ వీటితో పాటు చాలా ఉన్నాయి. ప్రధానంగా అయితే ఈ డ్రగ్స్ను నిషేధించారు చట్టం ప్రకారం, 1985 యాక్ట్ ప్రకారం. అయితే 2014 అమెండ్మెంట్లో ఈ రెండింటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఈ రెండు డ్రగ్స్ను నిషేధిత జాబితా నుండి తొలగించారు. ఏంటిదంటే మార్ఫిన్ మరియు మెథోడన్ అనేటువంటి డ్రగ్ను నిషేధిత జాబితా నుండి తొలగించారు. అంటే వాటిని వినియోగించడం నేరం కాదు అట. ఎందుకు అంటే ఇవి పెయిన్ రిలీఫ్కు బాగా ఉపయోగిస్తున్నారట. అంటే ఏదైనా భరించరాని నొప్పి అనేటువంటిది ఉన్నప్పుడు సో దాని నుంచి కొంత ఉపశమనం పొందడం కోసం ఇది పెయిన్ రిలీఫ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకుని దాని దృష్టిలో సో దీన్ని ఒక నిషేధిత డ్రగ్ అని కాకుండా దీన్ని నిషేధిత జాబితా నుండి తొలగించారు. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఇవి ప్రజెంట్ మనకు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇక్కడ స్మాల్ క్వాంటిటీ మరియు కమర్షియల్ క్వాంటిటీ అన్నాను కదా. చెరాస్ చూడండి, చెరాస్ అనేది స్మాల్ క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీలో చెరాస్ 100 grams స్మాల్ క్వాంటిటీ అన్నట్టు. 100 grams కలిగి ఉన్నావు అంటే అది స్మాల్ క్వాంటిటీ, అంటే కన్సంప్షన్ చేస్తున్నాడు కాబట్టి అది కన్సంప్షన్ చేస్తున్నందుకు ఆ నేరం అనేది ఉంటుంది. ఇక 1 kg లభించింది అనుకోండి, ఒక వ్యక్తి దగ్గర ఈ చెరాస్ అనేటువంటిది 1 kg వరకు లభించింది అనుకోండి, అది కమర్షియల్ క్వాంటిటీ. ఇంకా అది కమర్షియల్ క్వాంటిటీ కలిగి ఉన్నాడు అంటే అది వ్యాపారం చేస్తున్నట్టుగా దాని విధంగా నేరం అనేటువంటిది పెద్దగా ఉంటుంది, శిక్ష వేరుగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే కమర్షియల్ క్వాంటిటీ కలిగి ఉంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అంటారు. అంటే బెయిల్ రావడం అనేది కష్టం అవుతుంది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అనేది ఉంటుంది. సో ఇది మనకు జాగ్రత్తగా చూడాలి. తర్వాత కొకైన్ అనేటువంటిది చాలా కాస్ట్లీ డ్రగ్. ఇది 2 grams కలిగి ఉంటేనే అది మనకు స్మాల్ క్వాంటిటీ అట. 2 grams కలిగి ఉంటే స్మాల్ క్వాంటిటీ, అంటే 2 grams కలిగి ఉంటే స్మాల్ క్వాంటిటీ. సో ఖచ్చితంగా అది కన్జంప్షన్ చేయబడుతుంది. ఆ రకంగా మనకు దాన్ని నేరంగా తీసుకుంటారు. 100 grams కొకైన్ ఒక వ్యక్తి ఇంట్లో లభిస్తే అది కమర్షియల్ క్వాంటిటీ, అంటే అతను ఏకంగా వ్యాపారమే చేస్తున్నట్టుగా ఉంటుంది. అది అతిపెద్ద నేరము. ఆ విధంగా దానికి శిక్ష ఉంటుంది. సో మనకి డ్రగ్స్లలో చాలా కాస్ట్లీ డ్రగ్ ఏంటంటే కొకైనే. ఓకేనా? చాలా కాస్ట్లీ డ్రగ్ అనేటువంటిది ఇది కొకైన్. సో దీన్ని ఎక్కువగా ప్రముఖులు వాడుతున్నటువంటిది. ఓకేనా? తర్వాత హెరాయిన్ అనేటువంటిది మనం తీసుకుంటే హెరాయిన్ అనేటువంటిది 5 grams కలిగి ఉంటే అది స్మాల్ క్వాంటిటీ. తర్వాత 250 grams ఉంటే అది కమర్షియల్ క్వాంటిటీ.
తర్వాత ఎల్ఎస్డి అంటే ఏంటో తెలుసా? ఇది కంప్లీట్గా మనకు ఇది సైకోట్రోపిక్ డ్రగ్ అన్నట్టే. ఇది అంటే సో పూర్తిగా ఇది నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్ అవుతుంది. ఇది కెమికల్ తోటి దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక పేపర్ లాగా మనకు కనబడుతుంది. సో ఒక పేపర్ లాగా దాని మీద ఒక కార్టూన్ లాగా ఉంటుంది. అంటే ఇది ఏదో సంథింగ్ చిన్నపిల్లలది అనుకుంటాం, కానీ ఆ కార్టూన్ లాగా ఉన్నటువంటి ఆ పేపర్ను నాలుకపై పెట్టుకుంటే వెంటనే ఇమీడియట్లీ మత్తు అనేటువంటిది సెకండ్లలోనే మత్తెక్కిపోతుంది. అర్థమవుతుందా? సో బ్రెయిన్ మీద, నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చేసేటువంటి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ మోర్ డేంజర్ అన్నట్టు. సో ఎందుకంటే సో ఆ విధంగా పూర్తిగా ఆ మత్తులో ఉన్నటువంటి వ్యక్తి అన్కాన్షియస్లో ఉండి నేరం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? సహజంగా తయారు చేసేటువంటి మత్తు పదార్థాలు అంతగా నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్ చూపించవు, అవి రక్తంలో ఉంటాయి. అంటే ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకుంటే ఒక వ్యక్తి ఏ రకంగా అయితే తను కొంత మన శక్తిని కోల్పోయి ఉంటాడో ఆ రకంగా కొంచెం రిలాక్సేషన్ అని ఉంటుంది. కానీ ఈ సైకోట్రోపిక్ డ్రగ్స్ అనేటువంటి కంప్లీట్ నాడీ వ్యవస్థపై చూపుతూ ఉంటాయి. సో అది ఏం చేస్తుందంటే ఆ వ్యక్తికి బలాన్ని చేకూరుస్తుంది. అంటే పిరికివాన్ని కూడా బలవంతం చేస్తుంది అంటారు. అంటే ఒక అధైర్యం, ఒక పిరికివంతుడిగా ఉంటే దీన్ని యూజ్ చేస్తే వాడు మొండివాడిగా తయారైపోతాడు. దాన్ని నిజంగా ధైర్యం అనలే, మొండివాడిగా తయారైపోతాడు. వాడు ఏదంటే అది చేయగలుగుతాడు, మీరు కొన్ని సినిమాలో చూశారు. సో వాటిని తీసుకున్నటువంటి వాళ్ళు మామూలుగా ఈ విధంగా ఇన్హేలర్గా తీసుకోవడం, లేదంటే పేపర్లు వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంటుంది. ఆటోమేటిక్గా అతను ఒక శక్తివంతుడిగా తయారైపోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టేయడం, అక్కడ ఉన్నటువంటిది విధ్వంసం చేయడం. సో ముఖ్యంగా ఈ డ్రగ్స్ను టెర్రరిస్టుల ద్వారా మనకు ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. సో ఎల్ఎస్డి అనేటువంటిది మోర్ డేంజర్. సో ఉన్న డ్రగ్స్లలో కాస్ట్లీ డ్రగ్ ఏది అంటే కొకైన్, ఉన్నటువంటి డ్రగ్స్లలో మోస్ట్ డేంజర్ ఏదంటే ఎల్ఎస్డి. ఇది ముఖ్యంగా మనకు టెర్రరిస్టుల దగ్గర ఈ డ్రగ్స్ అనేటువంటిది సరఫరా చేయబడుతుంది. సో ఒక పిరికివాన్ని కూడా ట్రైన్ చేసి డ్రగ్స్ యూజ్ చేస్తే వాడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే అది ఆ డ్రగ్ తీసుకొని అది చేసేస్తాడు. ఓకేనా? తర్వాత దాని పర్యవేక్షణం గురించి ఆలోచించాడు. ఓకే, సో ఇది ఎంత మొత్తం ఉంటే ఇది అంటే 2 మిల్లీగ్రామ్, జస్ట్ 2 మిల్లీగ్రామ్ కలిగి ఉంటే అది స్మాల్ క్వాంటిటీ, అది నేరం. సో కన్జంప్షన్ చేస్తున్నట్టుగా 100 మిల్లీగ్రామ్స్ కలిగి ఉంటేనే ఎల్ఎస్డి అనేది 100 మిల్లీగ్రామ్స్ కలిగి ఉంటేనే అది కమర్షియల్ క్వాంటిటీ అంటారు. అది నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్, అది పెద్ద నేరంగా గుర్తించబడుతుంది. సో ఇది చాలా మోస్ట్ డేంజర్ అన్నట్టు. సో గంజాయి అనేది మనకు తెలుసు. ఇక గంజాయి అంటే ఏమిటి అంటే ఇది మనం మామూలుగా ఇక్కడ చెట్లు పెంచడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. లోకల్గా ఇది అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో పెంచుతుంటారు. 1 కేజీ కలిగి ఉంటే, 1 కేజీ గంజాయి అనేటువంటిది కలిగి ఉంటే అది మనకు స్మాల్ క్వాంటిటీ. ఓకేనా? ఇందులో 20 కేజెస్ గంజాయి ఒక వ్యక్తి దగ్గర కానీ, ఒక వ్యక్తి ఇంట్లో కానీ, ఒక వ్యక్తి యొక్క వాహనంలో కానీ లభిస్తే అది కమర్షియల్ క్వాంటిటీ. సో అది వ్యాపారం చేస్తున్న దానికి నేరాలు అనేటువంటివి ఒక రకంగా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ డ్రగ్స్. నార్కోటిక్ డ్రగ్స్కు ఒక రకంగా నేరము, సైకోట్రోపిక్ డ్రగ్స్కు ఒక రకమైనటువంటి నేరానికి శిక్ష. అంటే నార్కోటిక్ డ్రగ్స్ను ఒక రకంగా నేరంగా ట్రీట్ చేస్తున్నారు, దానికి ఒక రకంగా శిక్ష పెడుతున్నారు. సైకోట్రోపిక్ డ్రగ్స్ యూజ్ చేయడం అనేటువంటి దాన్ని ఒక రకంగా తీసుకుంటున్నారు, దానికి శిక్ష మరొక రకంగా ఉంటుంది. మోస్ట్ డేంజర్ ఏదయ్యా అంటే సైకోట్రోపిక్ డ్రగ్స్ అనేటువంటిదే. సో భారతదేశానికి ఎక్కువ నష్టం కలిగించేది ఏమిటంటే సైకోట్రోపిక్ డ్రగ్సే. ఇది ఏమిటంటే నేరాలు పెంచుతుంది, ఇది సమాజాన్ని వెరీ బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. దాంతోపాటుగా ఇది టెర్రరిజానికి ఉపయోగపడుతుంది. ఇది మన భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. ఇది మన గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఈ దేశాల నుంచి ఇది ఎక్కువగా మన భారతదేశానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో జస్ట్ ఇది మనకు ఎన్డీపీఎస్ యాక్ట్లో ఈ రకంగా మనకు ఉంది. ఓకేనా? ఎన్డీపీఎస్ యాక్ట్లో ఈ రకంగా ఉంది. కాబట్టి డ్రగ్స్ను నిషేధించాలి, డ్రగ్స్ నియంత్రణ చేయాలి అని చెప్పేసి ఈ చట్టం 1985లో చేశారు. కానీ కొంతకాలం దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో అంటే మామూలుగా చూడండి, డ్రగ్స్ ఎవరు యూజ్ చేస్తారు? మనకు ఎవరైతే పేదరికంలో ఉండి, ఎవరైతే అనాథలుగా ఉంటారో, ఎవరైతే ఒంటరిగా వాళ్ళు ఉంటారో, సో ముఖ్యంగా మనకు స్ట్రీట్ చిల్డ్రన్స్ వద్ద ఈ డ్రగ్స్ వినియోగం ఎక్కువ కనిపించేది. స్ట్రీట్ చిల్డ్రన్స్ కానీ, తర్వాత నేరస్తుల దగ్గర కానీ, ఓకేనా, నేరస్తుల దగ్గర కానీ, ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి వారి దగ్గర కానీ. సో ఇలా వాళ్ళు ఈ డ్రగ్ను తీసుకొని, అంటే ఏదో ఒక చిన్న నేరం చేసి దాని ద్వారా డబ్బు తెచ్చుకొని దాని ద్వారా ఈ డ్రగ్స్ కొనుగోలు చేసుకొని వాళ్ళు తీసుకొని వాళ్ళు అలా వారు ఒక రకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అంటే ఆ నేరాలు చేయడానికి ఆ డ్రగ్స్ ఒక కారణమయ్యేది.
అయితే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, చట్టం ప్రకారం వాళ్ళందరినీ కూడా కట్టడి చేయగలిగింది. ఇప్పుడు ఒక నేరస్తుడు కానీ, ఒక స్ట్రీట్ చిల్డ్రన్ కానీ, ఒక రకంగా ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు డ్రగ్స్ యూజ్ చేస్తున్నారా లేదా అని తెలుసుకొని డ్రగ్స్ యూజ్ చేయకుండా చేయడం, వాళ్ళకు అమ్మడం, ఎవరు అమ్ముతున్నారు, ఎవరు వ్యాపారం చేస్తున్నారు, ఆ లింకుని తెలుసుకొని ఈజీగా క్లోజ్ చేయగలిగింది, కట్టడి చేయగలిగింది. కానీ రీసెంట్గా మనకు ఒక 10 years బ్యాక్ నుంచి మళ్ళీ ఇది ఎలా జరుగుతుంది అంటే, పెద్ద మొత్తంలో డ్రగ్స్ వస్తుంది, కానీ ఇది పేదవాడికి కాకుండా ఇది సెలబ్రిటీస్కు, ప్రముఖ వ్యక్తులకు, బాగా డబ్బున్న వాళ్ళకు, పెద్ద పెద్ద వాళ్ళకు ఈ డ్రగ్ అనేటువంటిది సప్లై అవుతుంది. సో ఇది ఇంతకాలం మనం కనిపెట్టలేకపోయామన్నట్టు. సో కాబట్టి డ్రగ్స్ యూసేజ్ అనేటువంటిది ఇలా పెరిగిపోయింది, ఇది వ్యవస్థకు పూర్తిగా నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు దీనిపై మళ్ళీ ఉక్కుపాదం మోపుతున్నది మన గవర్నమెంట్. సో మనకు ఎన్సిబి నార్కోటిక్ కంట్రోల్ బోర్డు ద్వారా మనకు ఈడీ దాడులు అనేటువంటివి జరుగుతున్నాయి, ఈడీ విచారణ చేస్తుంది. ఫస్ట్ కెల్విన్ అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి ఇది వ్యాపారం చేస్తున్నాడు, అసలు ఇంత వ్యాపారం అనేది ఎందుకు, ఏ విధంగా జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది, దీనిలో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు కలిగి ఉన్నారు, దీనికి నిధుల మళ్లింపు అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది, మత్తుమందుల వ్యాపారానికి నిధుల మళ్లింపు ఎక్కడి నుండి జరుగుతుంది. అంతేకాకుండా మీరు చూడండి, ఒక పెద్ద మొత్తంలో ఈ వ్యాపారం జరిగి ఇంతకాలము బయటికి రాలేదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇందులో కొంతమంది సపోర్ట్ కూడా ఉండవచ్చు. అంటే గవర్నమెంట్ తరపున, గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఆరోపణ. అర్థమవుతుందా? దీనిలో పెద్దలు, గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మరియు నేతలు కావచ్చు, వాళ్ళు కూడా ఈ వ్యాపారానికి వెనుకుండి సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే ఈ వ్యాపారం ఇంతగా మనకు స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి దీనిపైన గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ఇది మనకు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అని చెప్పి 1985లో చేశారు. ఇది ప్రస్తుతం మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ నేరాలపైన మనకు విచారణ, దానికి సంబంధించినటువంటిది ఉంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.